తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు రానున్నాయా? అవును, రేవంత్ సర్కార్ ఇప్పుడు మద్యం ధరలు పెంచే పనిలో పడింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగి డెస్క్ ఛానల్. కేవలం అవసరమైన సమాచారం తప్ప ఫేక్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్ బ్రాడ్కాస్ట్ చేయదు. మా వీడియోస్లో రోజువారీ ముఖ్యమైన మరియు జెన్యూన్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. రేవంత్ సర్కార్ ఇప్పుడు మద్యం ధరలు పెంచే పనిలో పడింది. గత వారమే ఈ దిశగా చర్చలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే తెలంగాణలో మద్యం ధరలు పెంచడం ఇది మూడోసారి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది తొలిసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020-2022లో మద్యం ధరలు పెంచింది. ఇక హామీల అమలుకు, ఆదాయ సమీకరణపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పటికే భూముల ధరలు సవరించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్లాన్ చేసింది. ఇక రేవంత్ సర్కార్ లిక్కర్ ధరలతో పాటు కంపెనీలు, డిస్టిల్లరీస్ల రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు లైసెన్స్ ఫీజులను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ధరల పెంపుపై మరిన్ని చర్చలు జరిపిన తర్వాత క్లారిటీ రానుంది. గత కొన్నేళ్లుగా లిక్కర్ ద్వారా రాష్ట్రానికి ఏటా 30,000 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. 2014లో ఇది కేవలం 10,000 కోట్లుగా ఉండేది. తెలంగాణలో దాదాపు 500 పైగా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ లిక్కర్ ధరలను స్వల్పంగా తగ్గించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్తో పాటు ఫారిన్ లిక్కర్పై స్పెషల్ ఎక్సైజ్ సెస్ తగ్గించడంలో కొన్ని బ్రాండ్లపై ధరలు 10 నుంచి 40 వరకు తగ్గాయి. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జై శ్రీరామ్.